ఇక అసలు కథ మీకు ఒకటి చెప్పవలసిన అంశం, ఇంకొక లాస్ట్లో ఒక ముక్క మీకు చెప్తా. ఇది అన్న ఇది చూడరే, ఇక ఏ కడుపు తరక్కపోతుంది ఇది చూస్తే మీకు రెవెన్యూ రికార్డ్ మొత్తం సెట్ ఆఫ్ చేసేసి. ఇది అయితే అబ్బా అన్న, ఇది నేను మీకు లేసి చూపెట్ట. ఇగో అన్న, ఇగో ఈ దొంగ ఏడీగాడు అని చెప్పిన కదా, ఏడీ సర్వే అని చెప్పిన కదా, ఇది ఒక్కసారి చూడ్రి. ఇది సర్వే నెంబర్ 259 అన్న, సర్వే నెంబర్ 259, సర్వే నెంబర్ 258, ఇది సర్వే నెంబర్ 258, ఇది సర్వే నెంబర్ 259, దీనిపైన 245, దీనిపైన 244, ఈ పక్కన ఇక్కడ 169. ఇక్కడ హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా, 2007లో ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా. వాళ్ళు సర్వే చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు సర్వే నెంబర్ 259లో 8 ఎకరాల 17 గుంటల భూమి మిగిలింది అని చెప్పని హెచ్ఎండిఏ వాళ్ళ ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే ప్రొసీడింగ్స్లో ఇచ్చినటువంటి ఒక రికార్డు. 258లో 9 ఎకరాల 11 గుంటలు మాత్రమే ఉందని చెప్పని హెచ్ఎండిఏ వాళ్ళు 2007లో చెప్పినారు. అదేవిధంగా 258(3)లో 1.26 ఎకర్స్ అని చెప్పని, తర్వాత 259(3)లో 2 ఎకరాల 3 గుంటలు ఉందని చెప్పని హెచ్ఎండిఏ సర్వే వాళ్ళు చెప్పింది. ఈ దొంగ ఏడీ అనేటువంటి వాడు చేసిన కథ ఏంటంటే, మీరు కత్తులు పట్టుకొని రుకాల్సిన పరిస్థితి ఇది, భూముల మీద ఇంత అన్యాయం చేస్తే. వాడేం రాస్తాడు, 259/2 9 ఎకర్ 10 గుంటా ఉంది అంటాడు. హెచ్ఎండిఏ వాళ్ళు ఓఆర్ఆర్ కోసం చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే ప్రొసీడింగ్స్లో 259/2లో కేవలం 8 ఎకరాల 17 గుంటలు ఉంటాయంటే, వీడు కొత్తగా చేసినటువంటి ఒక సర్వేలో ఏడి శ్రీనివాసులు అని చెప్పిన సర్వేలో 9 ఎకరాల 10 గుంటలు అని చెప్పని రాసిస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 ఎకరాల 11 గుంటలు ఉంటే 10 ఎకరాలు ఉందని చెప్పని 258లో, 258/3లో వచ్చేసి 1 ఎకరం 26 గుంటలు ఉంటే 5 ఎకరాల 13 గుంటలని, 259/3లో కేవలం 2 ఎకరాలు ఉంటే 3.37, మొత్తం మీద 7 ఎకరాలు భూమి 258-259లో ఎక్కువ ఉందని చెప్పని రాసిండు. ఎందుకు రాసిండు అని మీకు డౌట్ వస్తుంది. ఇగో ఇది ఓఆర్ఆర్ పోతుంది, ఇక్కడ ఓఆర్ఆర్ పోతుంది, 245 మొత్తం వీళ్ళది. ఎప్పుడైతే 7 ఎకరాల భూమి 258లో 259లో ఉంది అని చెప్పని వీడి సర్వేలో ఏడీ సర్వేలో రాసిన తర్వాత ఏమవుతాడు, మెల్లిగా వీడి గీత ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే హీ విల్ పెనట్రేట్ ఇంటూ 245. నువ్వు డెవలప్మెంట్కి ఇయనన్నావు, నా అప్రోచ్ రోడ్ ఇయనన్నావు, నేను ఏడీ సర్వేని పట్టుకొచ్చి నేను బౌండరీలు మార్చి పడేస్తా అని చెప్పని లేని భూమిని ఉన్నట్టుగా రికార్డులు సృష్టించి 245లో భూమిని దొప్పుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినారు. ఒకానొక సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అర్థమైంది అనేది, ఆమె క్లియర్ ఇన్ వాట్ ఐ సెడ్. ఒకానొక సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంబంధించిన ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే, అంకుల్ ఇవన్నీ ఎందుకు, మీరు ఈ మొత్తం భూమిని మాకు వదిలిపెట్టేరి, 245 మొత్తం భూమి 169 భూమి అంతా మాకు వదిలిపెట్టేరి, మీకు అక్కడెక్కడనో ఇస్తాము, మీకు వేరే సర్వే నెంబర్లు ఇచ్చేస్తాము, మాకు ఇది మంచి డెవలప్మెంట్ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అరే మా సర్వే నెంబర్లే కావు కదా అవి, మాకెట్లు ఇస్తారు భూమి అంటే, మీకెందుకండి అధికారం మాదే కదా, మేము ఎట్లా ఇచ్చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. ఒకప్పుడు మనం తెలంగాణ రాకముందు రాయలసీమ వాళ్ళు అదేదో లొంగిల సంఘాలు వచ్చి భూములు కబ్జా చేస్తుండే అని చెప్పని మనం అందరం అప్పుడు కొట్లాడినాం, మీకు గుర్తుంటుంది తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ మళ్ళా మనవాడే మన కళ్ళు పొడుస్తూ ఉన్నాడు. ఇవాళ మన తెలంగాణ వాడే రేవంత్ రెడ్డి రాజ్యంలో ఈ రకంగా పొడుస్తూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, శివధర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి హోంమంత్రి ఉరఫ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకోరా చెప్పండి. ఈ తల్లి ఈ తండ్రి ఇద్దరు ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు వచ్చి మాట్లాడండి, ఒకసారి ఆత్మసాక్షిగా మాట్లాడండి. ఏ దేవుని గుడి దగ్గర పోదామో చెప్పండి, వస్తారు. అమరవీర స్తూపం దగ్గర రావాలన్నా వస్తారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ దోపిడికి దయచేసి పాల్పడకండి. వాళ్ళ భూములు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినాయి, లెట్ దెమ్ ప్రొటెక్ట్, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ రైట్. అందుకే ఎవడు పెట్టుబడులు పెడతలేరండి తెలంగాణలో. ఇవాళ వస్తున్న పెట్టుబడులు పోతున్నాయి, భూములు కబ్జా కోర్లు ఎక్కువైపోయినట్టు అని చెప్పని.
కాబట్టి వెంటనే గుండాగాళ్ళు ఎవరైతే కూల్చివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. 2, హైకోర్టు తర్వాత లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా వాళ్లకు గోడ రిపేర్ చేసుకొని ఆ గోశాలను యథాతథిగా నడుచుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం వెంటనే కల్పించాలా, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ను కాపాడాలని చెప్పని కోరుతా ఉన్నాం. 3వది, ఒకవేళ కనుక ఇఫ్ దెర్ ఇస్ ద డిస్ప్యూట్ ఆఫ్ ద బౌండరీస్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, అది లేదు, మీకు హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్లో లేదు, ఫస్ట్ సర్వేలో లేదు, సెకండ్ సర్వే లేదు, ఒకవేళ ఉంటే లెట్ కోర్ట్స్ డిసైడ్, బట్ నాట్ గుండాస్ టు డిసైడ్, నాట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ న్యూజెన్ కంపెనీస్ టు డిసైడ్. ఒకవేళ అట్లా చేసినట్టయితే దిస్ ఇస్ కట్లింగ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని చంపినట్టే, ఖూనీ చేసినట్టే.